అంటే ఆ సంఘాలన్నిటినీ పౌలే కట్టాడు తన సొంతంగా సువార్త చేసి. కొరింథీ సంఘాన్నైతే సంవత్సరంన్నర పాటు ఆ కొరింథీ పట్టణంలో ఉండి ప్రతిరోజు కూడా వాళ్ళకి ఒక పాఠశాల అనుకుంటా, అవునా, ఒక పాఠశాలను అద్దెకి తీసుకొని ప్రతిరోజు రాత్రి వాక్యం చెప్పేవాడంట. మరి వాళ్ళు ఎలా వచ్చేసేవాళ్ళు అంత ఆసక్తిగా? మనం వారమైనా రాలేం, కష్టం కదా. అలాగా ప్రతిరోజు సంవత్సరంన్నర పాటు నేర్పిస్తే వాళ్ళు మంచి దిట్టలయ్యారు. ఎఫ్సి సంఘానికైతే 3 సంవత్సరాలు ఆ పట్టణంలో ఉండి వాళ్ళకి వాక్యం నేర్పించి మంచిగా విశ్వాసులు చేసి వాళ్ళలో మళ్ళీ పాస్టర్లను తయారు చేసి ఆ పాస్టర్లకి ఆ సంఘాన్ని అప్పగించి వెళ్ళాడు ఆయన. అయితే ఈ కొలసి సంఘాన్ని ఆయన స్థాపించలేదు. ఈ కొలసి సంఘాన్ని స్థాపించింది ఎవరంటే ఆయన బోధ విన్న ఒక వ్యక్తి ఆయన తన సొంతూరికి వెళ్ళి అక్కడ బోధ చేసుకున్నాడు అనమాట. అర్థమవుతుందా? ఇదిగో ఆ ఎఫ్సి పట్టణంలో పౌలు గారు వాక్యం చెప్తుంటే ఆ ఎపఫ్రా అనుకుంటా, ఎపఫ్రా అనే వ్యక్తి విన్నాడు. విని బాగా దేవుడితో ఆకర్షింపబడ్డాడు. తర్వాత తన సొంతూరో లేకపోతే దగ్గర చుట్టుపక్కల కొలసి పట్టణానికి వెళ్ళాడు. ఆడికెళ్ళి యేసయ్య గురించి ఆయన బాగా చెప్పాడు. అలా వీళ్ళందరూ ఏమయ్యారు? యేసయ్యని విశ్వసించారు. అంటే ఈ కొలసి సంఘము పౌలు గారిని చూడలేదు, లౌదికీయ సంఘము పౌలు గారిని చూడలేదు. అలాగే పౌలు గారి ముఖము చూడకుండా ఉన్న సంఘాలు విశ్వాసులు చాలా ఉన్నాయి. వీళ్ళందరి కోసం ఆయన ఏం చేస్తున్నాడంట? పోరాటం చేస్తున్నాడంట. ఆశ్చర్యం అనిపించింది. సొంతంగా కట్టిన సంఘం కోసం పోరాటం చేయట్లేదు మనం, అవునా కదా. ఈనాడు ఒక సేవకులుగా వాళ్ళు సొంతగా కట్టిన సంఘం కోసమే సరిగ్గా పోరాటం చేయట్లేదు. అలాంటిది ఈయన కట్టని సంఘం. పౌలు గారి హృదయం, ఒక సేవకుడి హృదయం, దేవుణ్ణి ఎరిగిన ప్రతి బిడ్డ కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే పోరాటం చేస్తున్నాడు. అయితే ఆ పోరాటం ఎవరికి తెలపాలనుకుంటున్నాడు? ఆ బిడ్డలకి తెలపాలనుకుంటున్నాడు.